10వ వార్డులో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసినటువంటి వార్డు కౌన్సిలర్ బిడి బాలలక్ష్మి సహాయశం గారు, అదేవిధంగా వేదికైనటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్, ఇక పేరు వ్యక్తులు ఎవరి వేదికైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ వార్డు ముఖ్యంగా సుభాష్ నగర్, రామ్నగర్, శాంతినగర్, పద్మానగర్, ఇందిరానగర్, వినాయక్ నగర్, కుబేరా అపార్ట్మెంట్స్ వీళ్ళందరి నుంచి కూడా ఇక్కడి నుంచి మా అక్క చెల్లెళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆంధ్రలో సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటామో ఇవాళ సుభాష్ నగర్లో ఆ విధంగా జరుపుకున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సరే ముగ్గులు అందరూ కూడా ఎక్కడ కూడా చిన్న ముగ్గు పెద్ద ముగ్గు కాకుండా అందరూ అందమైన ముగ్గులు వేసింది. కానీ ముగ్గుల పోటీలు కదా ఇవి, పోటీలు కాబట్టి సెలక్షన్ ఎవరు చేసిన వాళ్ళను ఎవరు ఏమనుకుంది, అందరూ మంచిగా ఉన్నా కానీ ఏదో ఒకటి దానికి అనుగుణంగా సెలక్షన్ చేస్తారు. దాన్ని అందరూ కూడా తప్పుగా పట్టుకోవద్దు. కానీ మనం ఒక సంస్కృతిని కాపాడడానికి మనం ఏదైతే ఈ సంస్కృతి అట్టడిపోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక ప్రతి పండుగను కూడా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఏదైతే బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీర ఇచ్చినాం, రంజాన్ పండుగకు కోపా ఇచ్చినాం, క్రైస్తవులకు కూడా గిఫ్ట్ ఇచ్చినాం. కానీ దురదృష్టవశాతం 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పండుగలను కూడా విస్మరిస్తూ ఉంది. పండుగలను కూడా పట్టించుకుంటలేదు. ఏ పండుగ వచ్చినా ఇంతకుముందు మేము ప్రభుత్వ పరంగా కొన్ని డబ్బులు మంజూరు చేసేవాళ్ళం. బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, రంజాన్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అందుకే మనమంతా కూడా ఐక్యంగా ఉండి మనమే సాధించుకోవాలి, మన గొప్పదాన్ని మనమే చాటుకోవాలి. అక్కడికి పోతున్నటువంటి సంస్కృతిని ఈనాడు ఈ సంక్రాంతి పండుగ నిండు సంక్రాంతి రోజు ఇంతమంది మా అక్క చెల్లెలు పోగైందంటే మనలో ఉన్నటువంటి ఉత్సాహము, మనలో ఉన్నటువంటి ఐక్యత ఈ పండుగలు ఇంకా కూడా ముందుకు పోవడానికి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇంకా కూడా ఇటువంటి ఉగాది పండుగ వస్తూ ఉంది, హోలీ పండుగ వస్తూ ఉంది, అన్ని కూడా భావితరాలకు తెలిసే విధంగా చిన్నపిల్లలకు చదువు ముఖ్యం కాదు, పండుగలు కూడా ఇటువంటి ముగ్గులు వేస్తే చిన్నపిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఈ ముగ్గు అనేది ఒక సంస్కృతికి అర్థం పెట్టే విధంగా, మన సంస్కృతి మన సంస్కృతికి అడ్డం పెట్టే విధంగా ఈ ముగ్గులు ఉంటాయి. ఒకరి వ్యవసాయానికి సంబంధించి, ఒకరి సంబంధించి, ఒకరి వాటర్ సభ్యులకు సంబంధించి అన్ని సంబంధించినటువంటి ముగ్గుల్లో కనపరిచింది. మీరంతా కూడా ఆ ముగ్గు అనేది మన సంస్కృతి అడ్డం పట్టే విధంగా చేసినది. కాబట్టి మీ అందరూ కూడా ఏక భావించకూడదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ పోను. ఇందులో ముఖ్యంగా నిన్న నర్సాపూర్ కూడా ఈ జోడకర్సులు వాళ్ళు కూడా నిన్న నర్సాపూర్లో కూడా బహుమతి ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ ముగ్గుల్లో పాల్గొని ఈ సిద్దిపేటలో వాళ్ళు కూడా మంచి బిజినెస్ జరగాలి. వాళ్ళకి మా అక్క చెల్లెలు ఎందుకంటే జోడకర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చింది కాబట్టి మీరు కూడా ఆ షాపులో ఏదైనా కొనుక్కోవాలి. ఎప్పుడైనా సందేహం వచ్చినప్పుడు తప్పకుండా వారికి కూడా మీరు గిరాకీ చేయాలి. ఎందుకంటే మీరంతా ఆడపిల్లలు కాబట్టి మీరంతా బంగారం కొనుక్కునేందుకు ఎక్కువ మక్కువ చూస్తారు కాబట్టి ఆ షోరూమ్కి ఎప్పుడైనా సందేహం వచ్చినప్పుడు అది పోవాలని కూడా మీ అందరూ కోరుకుంటూ, అభివృద్ధి విషయానికి వస్తే ఈనాడు సిద్దిపేటలో అభివృద్ధి అనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు ప్రశాంత్ నగర్లో నీటి కొలువ ఉండేది. కానీ ఎప్పుడు ప్రశాంత్ నగర్ వచ్చినా రోజులు మేము ఇళ్ళ పెట్టి కూర్చునేవాళ్ళు. కానీ గత 6 ఏళ్ల సంది ఆ ప్రశాంత్ నగర్ నీటి కొలువ లేకుండా చేయడం జరిగింది. అన్ని వార్డుల్లో కూడా రోడ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. యూపీ అండర్గ్రౌండ్ రైల్వే సిస్టమ్ వచ్చి ఇక్కడ ఏదైతే పందులు ఉంటుండే 6 ఏళ్ల కింద అన్ని గుండీలు పందులు ఇవంతా ఉంటుండే. కానీ అండర్గ్రౌండ్ సిస్టమ్ ద్వారా ఆ పందులను కూడా పారదోసి మంచిగా మనం భూగర్భ ఒంటినీటి కాలువను నిర్మాణం చేసి దోమలు లేకుండా, ఈగలు లేకుండా ఈ ప్రాంతాన్ని అందమైనటువంటి నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా కూడా మున్ముందు తప్పకుండా హరీష్ గారి నాయకత్వంలో సిద్దిపేటను మరింత అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ఏ అవసరం ఉన్నా, ఏ ఆపద కానీ సంపద కానీ ఏ అవసరం ఉన్నా తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తామని కూడా
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన బెంగి వరలక్ష్మి బాలలక్ష్మి రాజేశం గారికి తప్పకుండా మీ అందరి తరఫున నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా అమ్మాయి మంచి భరతనాట్యం చేసింది. ఆ భరతనాట్యం చేసిన అమ్మాయి కూడా మీ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. అక్క చెల్లెలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలా ఎంతో ఘనంగా అనుకున్న దానికంటే అందరూ పండుగను ఇంట్లో జరుపుకొని కొంతమందికి జరుపుకోకుండా ఇక్కడికి వచ్చి ఒత్తటి నుంచి ముగ్గుల్లో పాల్గొన్న అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మరియు ఇప్పుడు మనము ఫస్ట్ ప్రైజు, రెండో ప్రైజు, మూడో ప్రైజు చైర్మన్ ద్వారా ఇస్తాము. దాని తర్వాత వాళ్ళు వెంకటేశ్వరులు వాళ్ళొక 6 ప్రైజులు, మొత్తం 9 ప్రైజులు. ఒక ప్రైజు డ్రా చేయబడుతుంది. మొత్తం లెక్కల 156 ముగ్గులలో అందరికీ మరి 156 మంది కూడా ప్రైజులు ఇవ్వబడుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వినాయక నగర్, సుభాష్ నగర్, శ్రీరామ్ నగర్, పద్మనాభం నుంచి వచ్చిన అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఈరోజు మాకు సుభాష్ నగర్ మరియు పద్మనగర్ మరియు శ్రీరామ్ నగర్, శాంతి నగర్, వినాయక్ నగర్ మరియు సుభాష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ నుంచి వచ్చిన ఆడపడుచులందరికీ ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే పండుగనే సంక్రాంతి పండుగ. ఈరోజు ముందుగా మా వార్డు తరఫున ఇక్కడ పాల్గొన్న అక్క చెల్లెళ్ళందరికీ మా 10వ వార్డు కౌన్సిలర్ మా అమ్మ బెంగి బాలలక్ష్మి రాజేశం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. గతంలో ఈ టైంలో మాకు ముఖ్యంగా ఇక్కడ మాకు ఎన్నో రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, పెన్షన్ల విషయంలో కానీ మాకు ఇక్కడ వాటర్ సమస్య ఉంది ఎన్నో రోజులుగా. ఆ సమస్యను మా రాయనర్స్ గారికి చెప్పగానే ట్యాంక్ కట్టించారు. రోడ్డు కావాలి దగ్గర రోడ్డు ఇచ్చారు. ఈ రోజు కూడా ఒక 1500 మీటర్ల రోడ్డు రంగన వాళ్ళకి వెళ్ళిన చిన్న చిన్న బిట్లు మరియు ఇంకా చాలా జాగాలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇదిగా మహిళల్లో కూడా మాకు ఎంతో సహకరించారు. డబుల్ బెడ్రూమ్లలో కూడా ఈరోజు మళ్ళీ ఇంకా వినాయక్ నగర్ కాలనీ వాసులు, శాంతి నగర్ కాలనీ వాసులు, సుభాష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ అక్కడ కూడా చిన్న చిన్న రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం మాకు మున్సిపల్ ద్వారా సహకరించి ఆ రోడ్లు కూడా వేయించాలని మా రాజరాజు గారిని కోరుతున్నాము. దీనికి సహకరించిన మా 10వ వార్డు అక్క చెల్లెళ్ళందరికీ మా టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం, మహిళా విభాగం, 10వ వార్డు కౌన్సిలర్ సిద్దిపేట బల్దియా చైర్మన్ మున్సిపల్ రాజనర్సు మంజుల గారి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కృతజ్ఞతలు. తెలంగాణలో ముఖ్యంగా వాటర్ సమస్య ఉండే ఆ రోజు ఈ సుభాష్ నగర్ కాలంలో ఎన్నడూ వాటర్ లేవు. ఒకప్పుడు 800 మీటర్లు వాటర్ వేసినా బోర్ వేసినా పడట్లేదు. ఈ రోజు 150 మీటర్లు వేస్తే బోర్ వేస్తే వాటర్ పడుతున్నాయి. దీని అంతటికి కారణం తెలంగాణ తెచ్చుకున్నాం. అవునా కాదా? తెలంగాణ రావడం వల్ల మనకి ఎంతో జరిగింది. దానికి అంతటికి కారణం కేసీఆర్ గారు మరియు హరీష్ రావు గారు, మన రాజనర్స్ గారు, వారందరి తరఫున మళ్ళీ మన వార్డును కూడా ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఏమన్నా సమస్యలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చి మరియు మళ్ళీ టౌన్లో కూడా చేస్తామని ఆశిస్తున్నాము. సార్ మాట్లాడాల్సిందిగా ఒకప్పుడు 800 మీటర్లు వాటర్ వేసినా బోర్ వేసినా పడట్లేదు. ఈ రోజు 150 మీటర్లు వేస్తే బోర్ వేస్తే వాటర్ పడుతున్నాయి. దీని అంతటికి కారణం తెలంగాణ తెచ్చుకున్నాం. అవునా కాదా? తెలంగాణ రావడం వల్ల మనకి ఎంతో జరిగింది. దానికి అంతటికి కారణం కేసీఆర్ గారు మరియు హరీష్ రావు గారు, మన రాజనర్స్ గారు, వారందరి తరఫున మళ్ళీ మన వార్డును కూడా ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఏమన్నా సమస్యలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చి మరియు మళ్ళీ టౌన్లో కూడా చేస్తామని ఆశిస్తున్నాము. సార్ మాట్లాడాల్సిందిగా మా 10వ వార్డు అక్క చెల్లెలకి, పొద్దునుండే మా అన్న తమ్ములు మా అక్క చెల్లెల కోసం పొద్దున కష్టపడుతున్న మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా భోగి శుభాకాంక్షలు. అందరికీ చాలా బాగా వేసిండు ముగ్గులు. ఎవరికి బాగా లేదు, ఎవరికి బాగుందని చెప్పేంత
అది లేదు. అందరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నట్టే. మనం ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ పెట్టాలి కాబట్టి ఇవి చూడడం జరిగింది. అందరు ఫస్ట్ గెలిచినట్టే లెక్క. మీరు చాలా బాగా ఎవరు డిసప్పాయింట్ కావద్దు. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఇంతకన్నా వైభవంగా చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.